వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ కుబీర్ మండల్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వివేకానంద చౌరస్తా దగ్గర నిరసన చేపట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటి వరకు 2 సార్లు నీటు పరీక్షలు నిర్వహించినప్పుడు మరి ఒక్కొక్క విద్యార్థి కష్టపడి చదివి 450 నుంచి 500 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ఈరోజు ప్రాణత్యాగం చేసి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ విధానం వల్లనే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఈరోజు తల్లిదండ్రులు కాయ కష్టం చేసి కష్టపడి 1 సంవత్సరం చదివిస్తే ఒక్కొక్క విద్యార్థికి 3 లక్షలకు పైగా ఫీజులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఈరోజు కేంద్ర ప్రభుత్వ హయాంలో. మరి ఇంత దుర్బుద్ధి ప్రవర్తిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వము ఈరోజు చాలా విద్యార్థులను కఠినంగా లాఠీలతో కొట్టడం జరుగుతుంది. ఇక్కడ పోలీసుల తప్పిదమేం లేకపోవచ్చు, కానీ ఆ కేంద్ర ప్రభుత్వ ప్రెషర్ వల్ల విద్యార్థులను దారుణంగా హింసిస్తున్నారు. ఈరోజు జంతర్ మంతర్ రణరంగంగా మారిందని కూడా తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. దేశాన్ని ఉద్దేశిస్తున్నాం, దేశ భవిష్యత్తును కాపాడుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన నాయకులు ఈరోజు దొంగ పనులు చేసుకొని కోర్టు సంపాదించుకుంటున్నారు. ఒక్కొక్క విద్యార్థికి పేపర్ లీకేజ్ సందర్భంలో 4 కోట్ల నుంచి 5 కోట్లు సంపాదించుకుంటున్న దుస్థితి నెలకొంది ఈరోజు కేంద్ర ప్రభుత్వ హయాంలో. మరి ఇలాంటి పద్ధతి కొనసాగితే రేపు దేశ భవిష్యత్తు ఎటు మలుతుందో అని చెప్పేసి భయాందోళన చెందుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఒక్కరు మాట్లాడుతున్నారు.